బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాహం బట్టబయలైంది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేసి రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించాడు. ఇక వీడియోలు చిత్రీకరించిన తర్వాత బాధితులను ఓయో హోటల్ నిర్వాహకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. సదరు జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హోటల్ను తనిఖీ చేసి పోలీసులు రహస్య సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితుడి వద్ద నుండి 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం బట్టబయలైంది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేసి రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించాడు. ఇక వీడియోలు చిత్రీకరించిన తర్వాత బాధితులను ఓయో హోటల్ నిర్వాహకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఒక ఓయో హోటల్లో సీసీ కెమెరాలు కలకలం రేపాయి. ఎందుకంటే ఏ ఓయో హోటల్లో కూడా రూమ్స్ లో సీసీ కెమెరాలు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అంశము. ఇక్కడ ఓయో హోటల్లో కాదు, ఏ హోటల్స్ లో కూడా, ఏ స్టార్ హోటల్స్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నిబంధనలు చెప్తున్నాయి. ఏదైతే రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అది వ్యక్తుల పర్సనల్ థింగ్స్, అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉంటారనేది వాళ్ళకి సంబంధించిన అంశం. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే శంషాబాద్ లో ఓయో హోటల్లో రూమ్స్ లో సీసీ కెమెరా రహస్యంగా ఫిట్ చేయడం జరిగింది. ఇది గమనించిన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఫిర్యాదు చేయడంతో మొత్తంగా కూడా అక్కడ బట్టబయలైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రూమ్స్ లో ఉన్నప్పుడు అందులో రూమ్స్ లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ హావభావాలు కావచ్చు, లేకపోతే ఇతర కుటుంబీకులు కావచ్చు, ఏ విధంగా ఉంటారని మనకి తెలిసింది. సో అలాంటివన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడం, తద్వారా వీళ్ళు ఎవరైతే అశ్లీల చిత్రాలు చిత్రీకరించి వాళ్ళని బెదిరించడం లాంటివి చేస్తున్నారు. సో అక్కడ వచ్చిన కస్టమర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలో దిగి ఆ సీసీ కెమెరాని ఊడబీకరణ కాకుండా వాళ్ళ మీద ఎవరైతే ఓయో నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కీర్తన, అయితే శ్రీనివాస్, ఈ సీసీ కెమెరాది ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది? దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. ఫిర్యాదు మీద ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిని ప్రశ్నించడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ఉంది, ఏంటి, ఎంతమంది ఈ విధంగా రికార్డ్ చేశారు, ఒక రూమ్ లోనే ఉన్నాయా లేకుంటే అన్ని రూముల్లో ఉన్నాయనే దాని మీద అన్నిటి మీద కూడా పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. బహుశా సాయంత్రం వరకు కూడా పూర్తి వివరాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.